ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ది ఎక్స్పర్ట్ బాడీ, ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫర్ ఆల్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మేము వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ద కంప్లీట్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అండ్ సజెషన్స్ ఆఫ్ వే ఫార్వర్డ్ మేము మా ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పడం జరిగింది. మీ ఉచిత సలహాల మీద మేమేం చెయ్యము. మీరేదో అసలు నాశనం చేసింది మీరు, రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసింది మీరు, మరి ఈ ప్రాజెక్టులు కట్టి చాలా నష్టం చేసింది మీరు. మీరు ఉచిత సలహాలు ఇచ్చి కాఫర్ డ్యాములు కట్టి అట్లా రిపేర్ చేయాలంటే ఇదంతా మీరు చేసిన మరి తతంగమే ఇదివరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు సలహాలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మొత్తం వర్క్ అప్పచెప్పడం జరిగింది. అదొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ, అది ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ప్రకారము డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ యొక్క సేఫ్టీ, అదేవిధంగా డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మరి అన్ని విషయాల్లో ఎక్స్పర్ట్ బాడీకి మేము అప్పచెప్పడం జరిగింది. మరి మీరు చెలో మేడిగడ్డను పిలిపించిండ్రు, పోయి అలా చూసి మీరు చేసిన ఈ విధ్వంసాన్ని చూసి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎన్డీఎస్ఏ ఆల్రెడీ వచ్చి విజిట్ చేసి పోయినరు ప్రిలిమినరీగా. ఇప్పుడు మేము వాళ్ళు డీటెయిల్డ్ గా మీరు మొత్తం అంటే ఎంత నాసిరకం పనులంటే ఎన్డీఎస్ఏ వీళ్ళని జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వండి అని అడిగినారు. అంటే సాయిల్ స్ట్రక్చర్ ఏంటిది అని ఏం చేయలేదు వీళ్ళు. అంటే ఎంత అంటే దిగజారిన స్టాండర్డ్స్. అంటే జియాలజికల్ ప్రొఫైల్ లేకుండా కట్టినరు బ్యారేజ్. అది కూడా ఎన్డీఎస్ఏ కూడా ఇది ఫ్లోటింగ్ స్ట్రక్చర్ గా డిజైన్ చేసి రిజిడ్ స్ట్రక్చర్ గా కట్టిండ్రు. ఇప్పుడు చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇతర నిపుణులు కానీ చెప్పింది ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతే మీరు చూశారో, అన్నారంలో ఏదైతే లీకులు డెవలప్ అయ్యాయో 3 బ్యారేజెస్లకి ఇదే ప్రాబ్లం ఉంది, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిలో నీటి నిల్వ ఉంచడం ఇది సరైంది కాదు అని చెప్పి అడ్వైస్ ఇచ్చి మరి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేస్తారు. తప్పనిసరిగా అది స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ అడ్వైస్ ప్రకారమే ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను.